తెలంగాణలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలను ఇప్పుడు మరింత బలోపేతం చేస్తుంది. రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ వారిని అత్యాధునిక వ్యవసాయ పద్ధతుల వైపు నడిపిస్తుంది. ఇందుకోసం రైతు నేస్తం అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 1034 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. దాదాపు 1500 మంది అన్నదాతలు ఇందులో పాల్గొనున్నారు. 1600 రైతు వేదికల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సిద్ధమయ్యాయి. ఇప్పటికే 566 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి మంగళవారం జరుగుతున్న రైతు నేస్తం సమావేశాల్లో 6.35 లక్షల మంది రైతులు పాల్గొని శాస్త్రవేత్తల, ఆదర్శ రైతుల అనుభవాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ముఖాముఖిగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారితో ముచ్చటించబోవడంతో రైతుల్లో ఇప్పుడు సంతోషం వెల్లివిరుస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ సర్కార్ 78,000 కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఇప్పటి వరకు వెచ్చించి రుణమాఫీ, మద్దతు ధర, బోనస్, సేద్య పరికరాల పంపిణీ వంటి అనేక విధానాలతో వారికి అండగా వెన్నుదన్నుగా నిలుస్తుంది. రైతు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నూతన శకంలోకి పరుగులు పెట్టిస్తుంది.